హలో అండి అందరికీ. ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నానండి. నేనైతే ఎప్పుడూ ఇలానే చేస్తాను దొండకాయ ఫ్రై అనేది. మీరు ఎప్పుడైనా దొండకాయ రొయ్యల కర్రీ టేస్ట్ చేశారా? లేదంటే నాకు కామెంట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా. దొండకాయ రొయ్యల కర్రీ చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను. మీరు ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఇప్పుడైతే నేను సింపుల్గా దొండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేస్తున్నానండి. సో దొండకాయ ఫ్రై ఎలా చేస్తున్నానో చూసేయండి. దీనికి కాంబినేషన్ ఏదో ఒక రసం ఉంటే బాగుంటుంది కదండి. ఓన్లీ దొండకాయ ఫ్రై అయితే ఏం తింటారు. సో నేనైతే చింతపండు చారు చేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నానండి చింతపండు చారు కూడా. నేనైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి యూస్ చేయనండి. ఇంట్లో ఉన్నవే నేనైతే యూస్ చేసేసి కర్రీ చేసేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తానండి చింతపండు చారు అనేది. నేనైతే ఇప్పుడు ఇలా చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.